ఓం గం గణపతే నమః. నమస్తే అండి. ఈరోజు మనము ఈ వీడియోలో అరుణాచలేశ్వరుడి అవతరణ గురించి తెలుసుకుందామండి. బ్రహ్మాండ నాయకుడైన విష్ణువు మరియు సృష్టికర్త అయిన బ్రహ్మ అరుణాచల గిరి ప్రదర్శన వివరాలు కూడా తెలుసుకుందాం. అంతేకాకుండా గండకీ పుష్పము, ధేనువు, బ్రహ్మల యొక్క వరాల శిక్షలు మరియు భైరవుడి యొక్క బ్రహ్మహత్య పాతకము ఎలా వచ్చాయో ముందు వీడియోలో మనం తెలుసుకున్నాం కదండి. ఇప్పుడు భైరవునికి బ్రహ్మహత్య పాతకమును గల శిక్ష, ఆయనకు గల స్వామి మహాదేవుడు శివుడు ఎలాంటి వరం ఇచ్చారో కూడా ఈ వీడియోలో తెలుసుకుందాం. ఆ వివరాల్లోకి వెళ్ళే ముందు మా ఛానల్ని లైక్ చేసి, సబ్స్క్రైబ్ చేసి, కామెంట్ చేసి, షేర్ చేయవలసిందిగా మనవి. ఇక వివరాల్లోకి వెళదామా మరి. గళేరుండమాలం తనౌ సర్పజాలం మహాకాలకాలం గణేశాదిపాలం జటాజూట గంగోత్తరం గైర్విశిష్యం శివం శంకరం శంభుమీశానమీదే. భైరవుడు, దేవా మరి నా గతి ఏమి, ఈ పాపమునకు నిష్కృతి లేదా అడిగాడు భైరవుడు. సంచారివై దిమ్మరివై ముల్లోకాళ్ళు నిలువు నీడ లేకుండా పరుగులు తీస్తూ కాలాన్ని అనుభవించు. నిన్ను నీ దుర్దశని చూస్తూ ముల్లోకల వాసులు బ్రహ్మహత్య అనేది ఎంతటి భయంకరమైన పాపమో తెలుసుకుంటారు. ఈ మహాపాప నివారణ సమయము ఆసన్నమైనప్పుడు నీవు నా కాశీపుర క్షేత్ర పాలకుడు అవుతావు. భైరవుడు చేతులు జోడించి హరహర మహాదేవ శంభో శంకర అని ప్రార్థించి సంచారం ఆరంభించాడు. బ్రహ్మహత్య మహాపాతకము అని అతని వెనుక పరుగులు తీసింది. బ్రహ్మదేవుడు భక్తి పురస్కరంగా మహాదేవునికి నమస్కరించి, దేవా, శివలీల సంకల్పజనితమైన ఈ జ్వాలారూప అప్సంభవము నందు నీ విశ్వరూపాన్ని దర్శించి ధన్యులమైనాము. కానీ భగవాన్, ఆద్యంతములు లేని ఈ ఆపస్తంభమును ఈ విశ్వవిరాటే జ్వాలారూపాన్ని ఉపసంహరించుకొని జీవులందరూ నిన్ను దర్శించి పూజించుకునేందుకు వీలుగా ఇక్కడనే అచల రూపముతో అవతరించు తండ్రి అని ప్రార్థించారన్నమాట. అచల రూపంతోన పరమేశ్వరుడు నవ్వి, సరే, బడవాళ్ళ తేజస్తో ప్రజ్వలుతున్న ఈ కాలాగ్ని నాయందే నాలోనే అంచుకొని అగ్నిగర్భుడునై అరుణ తేజస్తోటి చలనము లేని అచల రూపంతో అరుణాచలంగా అవతరిస్తానని చెప్పారన్నమాట. ఆ మరుక్షణమే మహాదేవుడు తన విరాట్ స్వరూపాన్ని ఉపసంహరించుకున్నాడు. అంతటా దివ్య శంకారావధ్వనులు దశ దిశలుగా ప్రతిధ్వనిస్తున్నాయన్నమాట. నాద బ్రహ్మ సంకేతములైన దివ్య డమరకు ధ్వనులు కూడా ముల్లోకమంతటా దద్దరిల్లుతున్నాయన్నమాట. ఘంటారావాలు ఘనఘనమంటూ ప్రపంచమంతా పార్వశ్యంతో ఊగిపోతుంటే జ్వాలాస్తంభంగా అవతరించిన ఈ భూక్షేత్రము నందు అచలుడై చలనము లేని గిరిరాజమై అవతరించాడనమాట ఈశ్వరుడు. అరుణాకాంతులతో వహ్నిని గర్భమునందు దాచుకొని కాలాగ్ని ప్రతిరూపంగా అవతరించినది అరుణాచలం. మరుక్షణం అశరీరవాణి ఇలా పలికింది, బ్రహ్మాది దేవతల్లారా, త్రిలోకవాసులారా, ఈ సృష్టిలోని ప్రతి అణువు పరమేశ్వరుని రూపాంతరమే. జడ చైతన్య పదార్థాలన్నీ పరబ్రహ్మ రూపాలే. ఈ దివ్య సత్యమును ముల్లోకములకు చాటడానికి పరబ్రహ్మ అయిన పరమేశ్వరుడు 1000 దివ్య సంవత్సరాల క్రితం మార్గశిర మాస చతుర్దశి ఆరుద్ర నక్షత్రం నందు అత్యంతము లేని జ్వాలాస్తంభంగా అవతరించాడు. ఆ జ్వాలాస్తంభ స్థానమునందు నేడు స్థిర రూపంగా అవతరించిన ఈ చలము ఇక నుంచి అరుణాచలం పేరు లోక ప్రసిద్ధి అవుతుంది, అరుణాచలంగా అన్నమాట. ఈ అరుణాచలము సాక్షాత్ సదాశివుడే. ఇది అగ్నిపర్వతం కాదు, ప్రళయాగ్నిని గర్భమున దాచుకొని ఈ ప్రపంచమున బడబాగ్ని నుండి కాపాడుతున్న పరమేశ్వరుని స్థూల స్వరూపమే ఈ అరుణాచలం అన్నమాట. ఇది కృతయుగమునందు జ్యోతి స్వరూపమైన తేజోచలముగాను
త్రేతాయుగమునంద నవరత్నమయ రూపమైన మణిపర్వతంగాను, ద్వాపర యుగమున బంగారు కాంతులీనుతో సువర్ణ పర్వతంగాను, కలియుగమునందున సర్వజనులకు సర్వ శుభాలను అనుగ్రహించి మరకత పర్వతంగాను దర్శనమిస్తూ లోకాలకు లోకేశులకు అనుగ్రహిస్తూ ఉంటుందన్నమాట. మహాప్రళయంను సంభవించిన ఈ సమస్త సృష్టి పరబ్రహ్మనందు ఐక్యమవుతున్నంత వరకు ఈ అరుణాచలం ఇచ్చటే స్థిరముగా సుస్థిరము అని పలికింది ఆ శరీరవాణి. భక్తి భావన పారవశ్యం మధుర స్వరంతో ఈ వాక్యాలన్నీ ఆ శరీరవాణి చెప్పిందనమాట. అరుణాచల క్షేత్ర మహత్యము తెలుసుకున్న బ్రహ్మ విష్ణువులు ఆ తేజోపర్వతునికి చేతులకి భక్తి ప్రపత్తులతో నమస్కరించారు. వత్సలారా, అపూర్వం, అద్భుతం, మహమాన్వితం, సాక్షాత్ సదాశివ స్వరూపమైన ఈ అరుణాచలమును దర్శించి గిరి ప్రదక్షిణం చేయబోచున్న ప్రప్రథమ యాత్రికులు మీరే. రుద్రగాయత్రిని భక్తి ప్రపత్తులతో పఠిస్తూ ఆ మహాశివుని మనసులందు స్మరిస్తూ ముమ్మారు అరుణాచల గిరి ప్రదక్షిణ గావించి చరితార్థులు కండి, ధన్యులు కండి. వేదమాత అయిన ఆ శరీరవాణి పలుకులు ఆలకించిన బ్రహ్మ విష్ణువులు మహాశివుని మనసునందు నిలుపుకొని అరుణాచల గిరి ప్రదక్షిణను ఉపక్రమించారు. ఓం తత్పురుషాయ విద్మహే మహాదేవాయ ధీమహి తన్నో రుద్ర ప్రచోదయాత్ అన్న రుద్రగాయత్రిని మహామంత్రాన్ని పఠిస్తూ బ్రహ్మ విష్ణువులు గిరి ప్రదక్షిణం చేస్తుంటే ఆ మహామంత్ర పఠన ఘోషతో త్రిలోకములో పరమ పవిత్రమవుతూ అపూర్వమైన తేజస్సులతో వెలిగిపోతున్నాయి. విన్నారు కదండి, బ్రహ్మ విష్ణువులు కూడా అరుణాచల గిరి ప్రదక్షిణ చేసి మహాద్భుతమైన స్వామివారి కృపకు, మహాదేవుడు పరమశివుని యొక్క కృపకు పాత్రులయ్యారన్నమాట. మనము కూడా జన్మలో ఒకసారి అయినా సరే అరుణాచల గిరి ప్రదక్షిణం చేసి స్వామివారి కృపకు పాత్రులవుదాం. సర్వే జనా సుఖినో భవంతు.